కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ ని కూడా తీసుకొచ్చాను. తను ఎవరో కాదు, RRR మూవీలో అమ్మాయి పాడుతుంది కదా. కొమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ ఒళ్ళు నేను రోజు ఊగాల సూపర్ గా పాడేది సార్. ఒక్కసారిగా అంటే నువ్వు పాడుతూ ఉంటే నాకు ఆ ఫ్రేమ్స్, ఆ చిన్న పాప చేతి మీద గీసేది అన్నీ అలా ఒకసారి తీసుకెళ్ళిపోయావు. ఇంత మంచి సాంగ్ పాడావు, మంచి ఫేమ్ వచ్చింది. దాని తర్వాత ఇంకేమైనా మూవీస్ లో పాడారా? హనుమాన్ లో పాడాను, తర్వాత అంటే సుందరానికిలో పాడాను. ఎందుకు ఆ మూవీస్ వచ్చి కూడా నియర్లీ 2-3 years అవుతుంది. సో తర్వాత ఎందుకు ఎక్కువ మూవీస్ చేయలేదు? ఇప్పుడు నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, అది పాడగలుగుతారా? గుణ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, కమ్మని. యా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ని కూడా తీసుకొచ్చాను. తను ఎవరో కాదు, మరి కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన RRR మూవీలో అమ్మాయి పాడుతుంది కదా, కొమ్మ ఉయ్యాల అని చెప్పేసి ఆ సాంగ్. నేను ఎక్కువ పాడితే బాగోదు, నేను పాడడం కన్నా ఈ పాట ఎవరైతే పాడి మనల్ని కూడా పొందారో మరి ఆ అమ్మాయి ప్రకృతి ఇప్పుడు మనతో పాటు కూడా ఉంది. మరి మాట్లాడేద్దాం. హాయ్ ప్రకృతి. చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చిన్నపిల్ల కాస్త పెద్ద ప్రకృతి అయినట్టుంది. ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందన్న, సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఆ సాంగ్ పాడేటప్పుడు నీ వయసు ఎంతమ్మా? అప్పుడు 9 years అన్న. 9 years పాడినప్పుడు, రికార్డ్ చేసినప్పుడు. మరి ఇప్పుడు ఆ సాంగ్, ఆ వాయిస్ ఇప్పుడు వింటూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంటది? అంటే ఇప్పుడు ఆ వాయిస్ నాకు లేదు, అంటే చిన్నప్పుడు వాయిస్ ఫుల్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ వాయిస్ లేదు. సో అలా పాడాలంటే నేను నా వాయిస్ని మిమిక్ చేయాల్సి వస్తుంది, అలా చిన్నప్పుడు కొమ్మ ఉయ్యాల పాడాలి. ఓకే, మరి ఇప్పుడు మా కోసం ఏమైనా పాడగలుగుతావా? మిమిక్ చేస్తావా లేకపోతే నార్మల్ పాడేస్తావా? ఎలా అయినా పర్లేదు. ఓకే. కొమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ ఒళ్ళు నేను రోజు ఊగాల కొమ్మ సాటున పాడే కోయిలా కూ అంటూ నాతో ఉండాలా తెల్లారాల పొత్తు కాల అమ్మా నీ అడుగుల్లో అడుగేయాల కొమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ ఒళ్ళు నేను రోజు ఊగాల సూపర్గా పాడేది సార్. ఒక్కసారిగా అంటే నువ్వు పాడుతూ ఉంటే నాకు ఆ ఫ్రేమ్స్, ఆ చిన్న పాప చేతి మీద గీసేది అన్నీ అలా ఒకసారి తీసుకెళ్ళిపోయావు. నైస్. ఎలా ఉండింది ఆ సాంగ్ పాడేటప్పుడు? అవకాశం ఎలా వచ్చింది? టీటీడీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని ఒక షో అయ్యేది, అందులో కిరవాణి సార్ జడ్జ్ గా ఉన్నారు అప్పుడు. సో నేను అక్కడ మధుకర్ సార్ నాకు అక్కడ అవకాశం ఇచ్చారు పాడడానికి ఫస్ట్లీ. సో అక్కడ పాడాక కీరవాణి సార్ విని సార్కి నచ్చి, సార్ RRRలో అప్పుడే RRR జరుగుతుండే షూటింగ్ అండ్ ఆల్, సో అప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు పాడడానికి. ఓకే, ఫస్ట్ టైం, అది కూడా ఫస్ట్ మూవీతోనే అసలు ఒక్కసారిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా పాడడం. ఎలా అనిపించేది? అంటే సార్ చాలా నాకు ఫస్ట్ చాలా భయంగా ఉండే అక్కడికి వెళ్ళే ముందు, ఫస్ట్ మూవీ కాబట్టి. కానీ అక్కడికి వెళ్ళాక సార్ చాలా బాగా చూసుకున్నారు. సార్ యూజువల్గా బాలబెహ్రా అని పిలుస్తూ ఉంటారు. బాలబెహ్రా, సూపర్గా ఇచ్చారు తెలుసా అసలు. అంటే రమ్య బెహ్రా లాగా అనిపిస్తానంట సార్కి. సో రమ్య అక్క చిన్న వర్జన్ అని బాలబెహ్రా అని అంటూ ఉంటారు సార్. అక్కడికి వెళ్ళాక సార్ మీద కూర్చోపెట్టుకొని ఎలా ఉన్నావు బాలబెహ్రా అది ఇది అని చాలా మంచిగా చూసుకున్నారు. తర్వాత లిరిక్స్ రాసుకోమన్నారు, ట్యూన్ నేర్పించారు, అలా పాడేశాను. ఓకే. రమ్య బెహ్రా గారు, సో మీ యొక్క 2.0 వర్షన్ మీరు ఎట్లా చేస్తూ ఉంటారో ఇలా బాల వర్షన్ కూడా వచ్చేసింది.
నైస్. అండ్ ఫస్ట్ ఈ సాంగ్ కోసం రికార్డింగ్ చేయడానికి కానీ, యూజువల్‌గా ప్రాక్టీస్ కానీ ఎన్ని డేస్ పట్టింది? ప్రాక్టీస్ అంటే ఈ పాట ముందు ఇచ్చి ప్రాక్టీస్ చేయమని అలా ఏం లేదు. హ్మ్. అక్కడికెళ్ళాక అక్కడే ట్యూన్ నేర్పించారు, లిరిక్స్ చెప్పారు. అక్కడే పాడేశాను. అంతా ఆ! వన్ డే ఆ! అంతే. అంతే క్విక్‌గా. ఆ! ఓకే. ఇంతకు ఫస్ట్ మూవీ అది కూడా అలా అంటే ఇంత ముందు పాడినదంతా అది కంప్లీట్ డిఫరెంట్. ఆ! కాకపోతే మూవీ రికార్డింగ్ అనేటప్పటికి సో అది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. హ్మ్. ఆ టీటీలో మనం ఆ! పాడడం కానీ, ఆ! కీర్తనలు పాడడం డిఫరెంట్. అవునండి. సో ఎలా అనిపించింది అదైతే? చాలా కొత్తగా ఉండింది. అప్పుడు అంటే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉండే నాకు. హ్మ్. సో, ఎక్కడికెళ్ళినా ఒక కొత్త ఆపర్చునిటీ దొరికేది నాకు. ఇది ఎలా ఉంటుంది? ఇక్కడ పాడితే ఎలా ఉంటుందనేది. సో, అలా అన్నమాట. ఆ! కానీ చిన్న ఏజ్‌లోనే ఒక మంచి సాంగ్ అన్నమాట. అట్లే స్టార్ట్ చేసావు. అంటే సాంగ్ పాడి రిలీజ్ అయిన తర్వాత నీకొచ్చిన ద బెస్ట్ అప్లాస్. నాకు 'కీరవాణి సార్' నుండే బెస్ట్ అప్లాస్ వచ్చింది. హ్మ్. 'కీరవాణి సార్' నుండి బెస్ట్ అప్లాస్ వచ్చింది. ఆయన ట్విట్టర్‌లో ఒక ట్వీట్ పెట్టారు. యువర్ క్యూట్ వాయిస్ మేడ్ దిస్ సాంగ్ మోర్ బెటర్. ఆ! క్యూటెస్ట్ ఆ టైప్‌లో సో, పెట్టారు. సో అది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ నుండే ఆ కాంప్లిమెంట్ రావడం. హ్మ్. ఒక పక్క చదువు, ఇంకో పక్క సాంగ్స్. ఎలా నడుస్తుంది లైఫ్ అంతా? అలా ఎళ్ళిపోతుంది. సో, మోస్ట్‌లీ అయితే నా ఫోకస్ అంతా మ్యూజిక్ మీదే ఉంటుంది. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో ఉన్నప్పుడు, ఊరికెళ్ళినా. సో, ఎలా మేనేజ్ చేస్తున్నావు స్టడీస్ అండ్ సింగింగ్ మొత్తం? అంటే నేనిప్పుడు కామర్స్ తీసుకున్నా. కామర్సా? ఆహా! అదే ఏదో బైపీసీయో, ఎంపీసీయో అయితే మనం కొంచెం కష్టపడాలి గానీ ఆ! సో, బైపీసీ, ఎంపీసీ కావాలనే తీసుకోలేదు. మ్యూజిక్ కంటిన్యూ చేయాలంటే అది హ్మ్. అవ్వదని. సో, కామర్స్ అంత ఏం కష్టంగా ఉండట్లేదు. హ్మ్. అన్నయ్య వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు హ్మ్. కాలేజ్‌లో. మనం ఎప్పుడైనా బంకులు కొట్టినా ఏం ప్రాబ్లమ్ లేదనమాట. ఆ! ఓకే. ఇప్పుడు మీకు కాలేజ్‌లో గాని, సో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నువ్వు సింగర్ అని తెలుసు. ఆ! ఇంత మంచి పాట పాడావని తెలుసు. ఆ సాంగ్ అయితే టోటల్ వరల్డ్ వైడే ఒక్కసారిగా షేక్ ఆ! అనిపించింది. మరి నీ చేత పాటలు పాడించుకోవడం గాని అలాంటివేమైనా జరుగుతుంటాయా? అవుతూ ఉంటాయి యూజువల్‌గా ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు, ఫ్యామిలీ రిలేటివ్స్‌తో ఎళ్ళినప్పుడు ఇంకా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడైతే తప్పదు. హ్మ్. ఫ్యామిలీలో ఒక సింగర్ ఉన్నారంటే తను పాడాల్సిందే. హ్మ్. సో, ఎక్కడికి పోయినా ఇది మాత్రం తప్పదనుకుంటా తప్పదు. గదా! కొన్ని సార్లు ఏమన్నా అవాయిడ్ చేసావా? అరే! ఆడికి పోయినా పాడమంటారు నేను పోలేనని. చాలా సార్లు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఎక్కడైనా ఫంక్షన్స్‌కి ఇందుకే ఎళ్ళను నేను. హ్మ్. ఎక్కడికైనా ఎళ్తే పాడమంటారేమో మళ్ళీ అని. ఓకే. హాయిగా ఇంట్లో ఉంటా. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఆహా! ఉంటావనమాట. ఓకే. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఇప్పటి వరకు? అంటే నువ్వు పాడిందని కాకుండా ఆ! ఏదైనా గాని? చాలా ఉన్నాయి. హ్మ్. ఒకటి అంటే నాకు చాలా ఇష్టమైనది 'ప్రేమించే ప్రేమవా' ఓకే. ము ఆల్ టైమ్ ఫేవరెట్ అది నాకు. ఓకే. మరి ఆ సాంగ్ మా కోసం పాడతావా? షూర్. ఓకే. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించేనే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా. వావ్! ఒక్కసారిగా 'సూర్య, భూమిక' అలా వచ్చేసారు. సూపర్బ్‌గా ఉంటది థ్యాంక్ సాంగ్ యూ. అయితే. ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయే సాంగ్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇంత మంచి సాంగ్ పాడావు. మంచి ఫేమ్ వచ్చింది. దాని తర్వాత ఇంకేమన్నా మూవీస్‌లో పాడారా? ఆ! 'హనుమాన్‌లో' పాడాను. హ్మ్. తర్వాత 'అంటే సుందరానికిలో' పాడాను. ఎందుకు ఆ మూవీస్ వచ్చి కూడా నియర్లీ 2, 3 ఇయర్స్ అవుతుంది. అవునవును. సో, తర్వాత ఎందుకు ఎక్కువ మూవీస్ చేయలేదు? అంటే ఇప్పుడు నా వాయిస్ అటు చిన్న పిల్లలా లేదు, అటు ఫుల్లీ మెచ్యూర్డ్ వాయిస్‌లా లేదు. సో, అంటే ఇప్పుడు ఎక్కువ ఈ వాయిస్‌కి తగ్గట్టు ఆపర్చునిటీస్ ఇంకా రాలేదు. అంటే వాయిస్ కా వాయిస్ అలా ఉంది. సో, ఇప్పుడైతే మోస్ట్‌లీ నేను మ్యూజిక్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా. అంటే యూజువల్‌గా ఎవరన్నా అన్నారా? ఏంటంటే నీ వాయిస్ చిన్న పిల్లలా లేదు. ఇలా అంటే అహా! పెద్దదానిలా లేదు అట్లా అని చెప్పేసి. లేకపోతే జస్ట్ యువర్ జడ్జ్‌మెంట్ అహా! ఇస్టేటా? అంటే అలా ఒక పర్టిక్యులర్ దీనికి బిలాంగ్ అవుతున్న
ఉన్నట్టు లేదు వాయిస్. హ్మ్. అంటే టు ఫుల్లీ మెచ్యూర్డ్ అంటే పెద్దవాళ్ళకి హీరోయిన్స్‌కి అలా పాడొచ్చు. హ్మ్. చిన్నగా ఉంటే చిన్న దానికి పాడొచ్చు. సో, మధ్యలో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోయాక ఐ థింక్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసి ఆపర్చునిటీస్ అప్పుడు. కానీ ఇలా ట్రాన్సిషన్ పీరియడ్‌లో అని నువ్వు అంటున్నావు గానీ, మరి పాడతా తీయగల అట్లా అంత మంచిగా ఎట్లా పాడేస్తున్నావు నువ్వు? అది సాంగ్స్ పాడేయొచ్చు. కానీ మూవీస్‌లో నాకు నా వాయిస్ తగ్గట్టు ఏదైనా ఇది ఉంటే డెఫినెట్‌లీ పాడతా. ఓకే. అంటే పాడుతా తీయ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంది పాడుతా తీయగా ఎక్స్‌పీరియన్స్ అంతా? చాలా కొత్తగా ఉండింది. అంటే నేను చాలా రియాలిటీ షోస్ చేశాను ముందు. కానీ 'పాడితే తీయగా' చాలా కొత్తగా అనిపించింది నాకు. అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ షూటింగ్ అండ్ ఆల్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు. చాలా నేర్చుకున్నా నా వాయిస్ గురించి నేను రియాలిటీ షోలో. సో, యాహ్! అంటే 'బాలు' గారు స్టార్ట్ చేసిన పాడుతా తీయగా. మరి హ్మ్. ఇప్పుడు 'బాలు' గారు లేరు. ఆ! మరి పాడుతుంటే ఎలా అనిపించింది? నేను 'బాలు' గారు ఉన్నప్పుడు ఒక ఆడిషన్స్‌కెళ్ళాను. ఆ! సెలెక్ట్ అయ్యాను కానీ వేరే రియాలిటీ షో అప్పుడు ఫైనల్స్ జరుగుతుండే. హ్మ్. ఏదేది రియాలిటీ షో? జీ కన్నడ సరిగమప ఫైనల్స్ అవుతుండే. ఓకే. కన్నడలో కూడానా? ఆ! ఓకే. ఆ! సో, అది ఫైనల్స్ ఇంకా ఇది నెక్స్ట్ ఎపిసోడ్ ఒకే రోజు రావడం వల్ల దీనికెళ్ళలేకపోయా. హ్మ్. కానీ అప్పుడు ఎస్‌పీబీ సార్ నేను 'గోపికమ్మ' పాడా సార్ ముందు. హ్మ్. ఆ పాట విని అచ్చం గోపికమ్మలా ముద్దుగా పాడావన్నారు. సో, దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్ ఐల్ ఆల్వేస్ చెరిష్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎస్‌పీ చరణ్ సార్ కూడా అంతే ఫేవరెట్ నాకు. చాలా మంచిగా, చాలా డౌన్ టు ఎర్త్, చాలా హంబుల్‌గా ఉంటారు యాహ్! మాతో కూర్చొని జోక్స్ ఏస్తూ. సో, ఎస్‌పీబీ గారి లేని లోటుని ఎస్‌పీ గారు భర్తీ చేస్తున్నారు. వి యాహ్! ఆర్ వెరీ, వెరీ హ్యాపీ యాహ్! అదైతే నిజంగా. అంటే అంటే అందులో నువ్వు పాడిన ద ఫేవరెట్ సాంగ్ ఏంటి పాడుతా తీయగల? బాగా ఆహ్, నీకు అంటూ ఒక అంటే అరే! ప్రకృతి కూడా భలే పాడుతుందిరా భయ్ అని చెప్పేసి అని అనుకున్న సందర్భం గాని? 'ప్రేమించే ప్రేమవనే' పాడా నేను అక్కడ. హ్మ్. అండ్ 'శివశంకరి', 'జల్లంత కవ్వింత', 'విధాత తలుపున' చాలా ఇష్టం నాకు. హ్మ్. బాలు సార్‌ది. ఓకే. అంటే మీకెక్కువగా ఈ మ్యూజికల్ అంటే లైన్‌లోకి రావాలని సో, ద ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది? నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ముందు 4 ½ ఇయర్స్ అలా ఉన్నప్పుడు అమ్మనే జాయిన్ చేశారు. గ్రాస్పింగ్ పవర్ ఉంది అని అనుకోని. అంటే ఎక్కువ భగవద్గీత శ్లోకాస్ అవన్నీ త్వరగా గ్రాస్ప్ చేసి బై హార్ట్ పాడేసేదాన్ని నేను. సో, అమ్మ అప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువుందని మ్యూజిక్ క్లాసెస్‌లో జాయిన్ చేశారు. అమ్మకి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో, అలా జాయిన్ చేశాక నేర్చుకుంటూ మెల్లగా రియాలిటీ షోస్‌లో పార్టిసిపేట్ చేసి అలా ఫస్ట్ రియాలిటీ షో ఏది? నా ఫస్ట్ రియాలిటీ షో 'జీ కన్నడ సరిగమప'. ఓకే. ఓహ్! పాడుతా తీయగాకి అండ్ 2 ఆ! దాంట్లోకొస్తే యూ యాహ్! గోన్ దేర్ అన్నమాట. ఓకే. మరి మీ ఇంట్లో ఎవరైనా గానీ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కానీ, ఆ! లేకపోతే సింగర్స్ కానీ అలా లేదు. లేదు. అస్సలు లేదు. ఏం చేస్తుంటారు మరి పేరెంట్స్? అమ్మ ఈజ్ హౌస్ వైఫ్. డ్యాడీ బిజినెస్ చూసుకుంటారు. ఎక్కడ? బళ్ళారిలో. బళ్ళారి. యాహ్! ఓహ్! బళ్ళారిలో ఉంటే ఇదే బెనిఫిట్. ఆహా! అటు తెలుగు వచ్చేస్తుంటది, ఇటు కన్నడ కన్నడ. వచ్చేస్తూ ఉంటది. 2 స్టేట్స్‌ని బాగా కవర్ చేస్తున్నాం మధ్యలో ఉండి. ఓకే. అంటే ఇప్పుడు నీకు కన్నడ పాటలు పాడడం బా ఇష్టమా? లేతే తెలుగా? అలా అనేం లేదు. 2 హ్మ్. ఇష్టమే. హ్మ్. ఓకే. అంతేనా? అంతే. అంటే 2 ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఇష్టం నాకు. హ్మ్. అలా కానీ ఎక్కువ తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నా నేను మోస్ట్‌లీ. హ్మ్. ఫస్ట్‌లో ఒక 2 ఇయర్స్ కన్నడ రియాలిటీ షోస్‌లో అలా పార్టిసిపేట్ చేశాను. కానీ ఆఫ్టర్ థాట్ మోస్ట్‌లీ తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నా. ఓకే. సో, ఇప్పటివరకు ఎన్ని రియాలిటీ షోస్‌లో పాల్గొన్నారు మీరు? ఒక 6-7 అనుకుంటా. ఓహ్! 6-7 మరి ఈ 6-7లో సో, నీకు ద బెస్ట్ అనిపించింది, ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వావ్! అని అనిపించిన సందర్భం ఏంది? అంటే వావ్! అని అనిపించింది 'బోల్ బేబీ బోల్‌లో'. ఓకే. అక్కడ నా వాయిస్ అప్పుడు చాలా చిన్నగా ఉండే. సో, అప్పుడు ఏ సాంగ్స్ ఇచ్చినా నేర్చుకొని శివన్న నాకు నేర్పించేవారు. నా హ్మ్. మెంటర్ అక్కడ. ఓకే. సో, ఆయన నాకెంత బా నేర్పించి అక్కడ పాడేసేదాన్ని. కానీ ఎక్కువ నేను నేర్చుకున్నది అంటే 'పాడుతా తీయగల'. పాడుతా తీగల. యాహ్! ఏంటి అంత డిఫరెన్స్? అంటే ఇప్పుడు నా వాయిస్ చాలా కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నందుకు నా వాయిస్ నాకు అర్థమయ్యేది గాదు. హ్మ్. పాడేటప్పుడు ఆన్ స్టేజెస్ ఆహ్, ఏంటి ఇలా అవుతుంది వాయిస్ ఇక్కడ ఇలా అవుతుందని. సో, అదంతా నేను నేర్చుకొని అర్థం చేసుకున్నా ఆ షోలో. ఓకే. ఈ రీజన్ వల్ల ఇలా అవుతుంది.
అండ్ ఎక్కడ ఎలా పాడాలి అన్నట్టు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ షో. ఓకే. ఇన్ని రియాలిటీ షోస్‌లో పాల్గొన్నావు. బోలెడు ఎంతమంది కాంపిటీటర్స్. కాకపోతే ఒక కాంపిటీటర్ అనేటప్పటికి నీకు అరే! ఐ హావ్ టు బీట్ దెమ్ ఇన్ సింగింగే. ఓకే. ఐ హావ్ టు బీట్ దెమ్. సో వాళ్ళకంటే ఇంకా మంచిగా పాడాలి అని చెప్పేసి యూజువల్‌గా దట్ స్పోర్టివ్ స్పిరిట్ అనేది మనకు ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తుంటది ఎవరికైనా గాని. నీకు అలా అనిపించిన సందర్భం ఏదైనా? నాకు అంటే మేము అక్కడ ఎళ్ళక ముందు అలానే ఉంటది స్పోర్టివ్ స్పిరిట్ అండ్ ఆల్. హ్మ్. కానీ అక్కడికి వెళ్ళాక ఒక ఫ్యామిలీ లాగా అయిపోతాం. ఒకరినొకరు కాంపిటీటర్స్ లాగా చూసుకోం అసలు. హ్మ్. ఒక మంచి ఫ్యామిలీ లాగా. ఇప్పుడు 'పాడతా తీయగ'లో కూడా ఐ మేడ్ గ్రేట్ ఫ్రెండ్స్. సో కాంపిటీటర్స్ లాగా అయితే ఏం చూసుకోము. హ్మ్. అంటే మీ పేరెంట్స్‌కి బాగా నచ్చిన సాంగ్ ఏంటి నువ్వు పాడే దాన్లల్లో? ఎప్పుడు మీ నాన్న గాని, మీ మమ్మీ గాని, "అరే నాన్న బుజ్జికన్న ఇది పాడరా" అని చెప్పేసి అని అంటుంటారు కదా! మా నాన్న, అమ్మ కానీ అలా అడగడం ఏమి ఉండదు. బికాజ్ పొద్దున్న లేయంగానే బయటకొచ్చి ఏదో ఒక పాట పాడుతూ ఉంటా, హ్మ్. తిరుగుతూ పాడుతూ ఉంటా. సో వాళ్ళకి స్పెషల్‌గా అలా రిక్వెస్ట్స్ ఏమి ఉండవు. హ్మ్. ఏదో ఒకటి పాడుతూ ఉంటదిలే అమ్మాయి అన్నట్టు ఉంటది. అడక్క ముందే అన్నీ ఆ! ఇచ్చేస్తున్నట్టు ఉంది నీ దగ్గర నుంచి అయితే అసలు. ఓకే. మరి బ్రదర్, సిస్టర్? అన్నయ్య ఉన్నారు. హ్మ్. ఇంజినీరింగ్ అయిపోయింది. డ్యాడీ బిజినెస్ చూసుకుంటారు. ఓకే. ఓహ్! నువ్వు కూడా ఇంజినీర్ అయిపోయుంటావేమో. లేదు. సింగింగ్‌లోకి రాకుండా ఉండింటే. లేలే. అది. నాకు తెలిసి తీసుకునేదాన్ని కాదు. ఆ! ఎంపీసీ, బైపీసీ అసలు ఇంట్రెస్ట్ లేదు. హుహు. ముందు ఉండేది. కానీ ఇప్పుడు లేదు. సో, ఫుల్ టైమ్‌గా సింగర్‌గా కంటిన్యూ అవుదామని డిసైడెడా? ఇన్ ద ఫ్యూచర్. ఇంకా ఫిక్స్ అవ్వాలి. అంటే నువ్వు కామర్స్ తీసుకున్నావు కదా! అందుకే అన్నమాట నేను అడిగేది. అంటే కామర్స్ అంటే బిజినెస్ కూడా ఒక ఇది ఉంటది. ఓహో! పెద్ద ప్లానింగే. అంటే ముందు అయితే ఒక 2 ఇయర్స్ ముందు ఇంటర్వ్యూస్‌లో చెప్పా కూడా నేనిది. హ్మ్. నేను ఒక డాగ్ రెస్క్యూ టీమ్ పెట్టాలి. హ్మ్. ఆర్ ఒక వెటర్నేరియన్ అవ్వాలని. సో, అప్పుడు బైపీసీ తీసుకోవాలని ఉండే. కానీ మ్యూజిక్ తో అవ్వదని కామర్స్ తీసుకున్నా. కానీ కామర్స్ తీసుకున్నాక కామర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి హ్మ్. బైపీసీ అంతగా నచ్చట్లే. కొంపదీసి నువ్వు ఒకవేళ ఆ వెటర్నరీ డాక్టర్ ఏదన్నా అయ్యుండింటే హ్మ్. యూజువల్‌గా నీ పాటలతోనే మొత్తం మాయం చేసేస్తావేమో. నొప్పుల్ని, గిప్పులు మొత్తం. ఓకే. నైస్. అండ్ యానిమల్స్ అంటే బా ఇష్టమా? చాలా. చాలా? చాలా. ఏ ఏ యానిమల్స్? డాగ్స్ అంటే అన్ని యానిమల్స్ ఇష్టం. అంటే అట్లా అని కాక్రోచెస్ అవన్నీ అని కాదు. అది ఇన్సెక్ట్స్. అంటే యూజువల్‌గా అంటూ ఉంటారు. యాహ్! యానిమల్స్ అంటే అవి కూడా ఇష్టం ఉండాలని. హ్మ్. కానీ నార్మల్ ఇంట్లో పెంచుకునేవి రైట్. అంటే చాలా ఎక్కువ ప్రేమ. హ్మ్. ఇంతకు ఏ డాగ్ అంటే బా ఇష్టం? ఉందా ఇంతకు? ఆ! ఉంది. సోఫియా అని ఒకటుంది. సోఫీ. యాహ్! ఓహ్! పొమేరియన్. పొమేరియన్. వాహ్! మంచిగా దాన్ని మొత్తం అసలు ఫుల్ టు అంటే బా ఆడేస్తూ ఉంటానన్నమాట. అదొచ్చినాకనే స్ట్రీట్ డాగ్స్ గురించి కూడా తెలిసి వాటికి కూడా ఫుడ్ పెట్టడం. అలా మెల్లగా డాగ్స్ నుండి యానిమల్స్ అలా ఇష్టం అవ్వడం. ఓకే. నైస్. ఓన్లీ సాంగ్సే కాదనమాట. నీలో ఒక జంతు ప్రేమికురాలు గూడా ఉంది. ఓకే. ఇప్పుడు నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఎస్‌పీబీ సార్, హ్మ్. చ చిత్ర అమ్మ, శ్రేయా ఘోషాల్ మ్యామ్. ఓహ్! ఫస్ట్ విల్ గో విత్ ఎస్‌పీబీ గారు. హ్మ్. ఎస్‌పీబీ గారు పాడిన పాటల్లో నీకు బాగా ఇష్టమైన సాంగ్? విధాత తలపున చాలా ఉన్నాయి. ఆయన అన్ని సాంగ్స్ ఫేవరెటే. కానీ యాహ్! విధాత తలపున చాలా ఇష్టం నాకు. 'విధాత తలుపున' అరె భలే ఉంటది కదా ఆ! అసలు. మరి ఆ సాంగ్ పాడతావా? ఆ! ఓకే. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం.
వావ్! అసలు ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోవడం అంటారు చూసినావా? నువ్వు అట్లా స్లో సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టమా ఏంటి మీకు? ఆ! కొంచెం. అంటే ఫస్ట్ మీరు పాడుతున్న అన్ని సాంగ్స్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యువర్ ఆ మెలోడీ సాంగ్స్ ఆ! అలా ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయే ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటేనే బాగా ఇష్టం. ఆ! ఫాస్ట్ బీట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఆ! అన్ని జానర్స్ వింటూ ఉంటా. కానీ ఫేవరెట్ అంటే ఇలా మెలోడీ. ఇలా ఫాస్ట్ బీట్ అంటే ఎప్పుడైనా ట్రై చేశారా? ఆ! రియాలిటీ షోస్‌లో హ్మ్. పాడాను. ఓకే. సాకేత్ అన్నతో 'అమ్మ తల్లి' అని ఒకటి పాడాను. ఇంకా చాలా పాడాను. ఓకే. మరి ఇప్పుడున్న సింగర్స్‌లో ద అప్‌కమింగ్ ఆ! లాగా అంటే యంగ్ జనరేషన్ హ్మ్. వాళ్ళలో. సో, నీకు బాగా క్లోజ్‌గా ఫ్రెండ్స్ కానీ లైక్ వాళ్ళు పాడుతున్న సాంగ్స్ ఎవరున్నారు? నాకు ఇప్పుడు ఈ మధ్యలో సాహితీ చాగంటి అక్క చాలా ఇష్టం. ఆవిడ వర్స్టాలిటీ తను పాడే విధానం కానీ అన్నీ చాలా ఇష్టం. సో వావ్! అంటే ఫ్యూచర్‌లో ఒకవేళ నిన్ను నువ్వు చూసుకోవాలి అని అనుకుంటే యాస్ ఎ సింగర్‌గా సో, ఏ హైట్స్‌లో చూసుకోవాలి? ఎలా ఉండాలని అనుకుంటావో చెప్పు? ఆహ్, అంటే హ్మ్. అంటే ఐ వాంట్ టు బి ఎ గ్రేట్ ప్లేబ్యాక్ సింగర్. శ్రేయా ఘోషాల్ మ్యామ్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్. సో, అలా అని ఒక ఆన్సర్ లేదు దానికి. బట్ ఇన్‌స్పిరేషన్ అయితే శ్రేయా యాహ్! ఘోషాల్ మ్యామ్. ఇన్‌స్పిరేషన్. ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ ద యాహ్! ఇన్‌స్పిరేషన్ ఓన్లీ. శ్రేయా ఘోషాల్ మ్యామ్. శ్రేయా ఘోషల్ గారిలాగా అలా ఆ! అన్ని సాంగ్స్ పాడాలి, అట్లా ఆ! ఎంటర్‌టైన్ చేయాలని. ఓకే. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ సాంగ్ ఒకటుంది. యాహ్! అది పాడగలుగుతారా? యాహ్! ష్యూర్. ఓకే. 'గుణ' మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. కమ్మని. యాహ్! ఓకే. ఓల్డ్ వెర్షన్ పాడతారా? న్యూ వెర్షన్ పాడతారా? ఓల్డే పాడు. ఓల్డే పాడతారా? ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట నీవచట కుశలమా నేనిచట నేనిచట కుశలమే. దట్ వాస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్. అంటే యూజువల్‌గా ఎవరైనా సింగర్స్ వచ్చారంటే అదే పనిగా వాళ్ళ గాత్రంతో పాడించుకుంటూ ఉంటాను. ఓకే. నైస్. అండ్ మీ మ్యూజిక్ కానీ అండ్ ఈ సాధన ఇవన్నీ డైలీ ఎంతసేపు చేస్తూ ఉంటారు? యూజువల్‌గా అయితే మమ్మీ చూసుకుంటారు. నేను స్ట్రిక్ట్‌గా 3, 4 అవర్స్ చేస్తానని. ఓకే. అంటే ఆహ్, మార్నింగ్సా? మార్నింగ్, ఈవినింగ్ కలిపి. హ్మ్. మార్నింగ్ ఒక 1, 2 అవర్స్ ట్రై చేస్తా కాలేజ్ ఉన్నప్పుడు. హ్మ్. కాలేజ్ లేకపోతే 4-5 అవర్స్ కూర్చుంటా. అంటే అన్నీ కలిపి ఇంకా ఓన్లీ హ్మ్. మ్యూజిక్ అని కాదు. కీబోర్డ్, పాటలేమైనా నేర్చుకోవడం కానీ అన్నీ. అంటే కీబోర్డ్ ప్లే చేస్తారా మీరు? నేను కీబోర్డ్ ప్లే చేస్తా. ఓకే. నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఆ! నేర్చుకుంటున్నారా? ఓకే. సో, ఇన్ ఫ్యూచర్ వి కెన్ సీ ద అంటే కంపోజర్ ఆల్సో కైండ్ ఆఫ్. యాహ్! నాకు అలా ఒక విజన్ ఉంది. హ్మ్. చూడాలి. అంటే ఇప్పుడు ఒకవేళ కంపోజర్ అవ్వాలి అని అనుకుంటే దట్ వాస్ ఎ డిఫికల్ట్ టాస్క్ కదా! ఆ! అవును. హ్మ్. కానీ దానికి ఐ వాంట్ టు వర్క్ హార్డ్ అండ్ ఆ ఫీల్డ్‌లో కూడా నేర్చుకోవాలని ఉంది. వావ్! సూపర్బ్! తనకైతే యూ ఆర్ గోయింగ్ ఇన్ గుడ్ హైట్స్ అండ్ ఒక ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నారు ఆ! కాబట్టి నౌ యూ ఆర్ ఇన్ అంటే నేర్చుకునే ప్రాసెస్‌లో ఉన్నారు. యాహ్! కానీ అవును. మీరు పాడిన ఆ 'ట్రిపుల్ ఆర్' సాంగ్ కానీ, 'అంటే సుందరం' సాంగ్స్ అని హ్మ్. చాలా చాలా బాగున్నాయి. థాంక్ యూ. ఇట్ వాస్ వెరీ నైస్. యాహ్! అంటే నాకు చానా రోజుల నుంచి సింగర్స్ ఎవరినన్నా అడుగుదామని నాకు అనిపిస్తూ ఆ! ఉంటది. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ సింగర్స్ ఇక్కడికొచ్చి పాడుతూ ఉంటారు. ఆ! ఇక్కడున్న మన సింగర్స్ వేరే లాంగ్వేజ్‌కెళ్ళి పాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ మదర్ టంగ్‌లో అయితే అంతా చాలా ఫ్లూయెన్సీ ఉంటది. ఆ! కానీ వేరే లాంగ్వేజ్ ఏదన్నా పాడేటప్పుడు దానికి ప్రిపరేషన్ ఎలా అవుతారసలు? అంటే నాకు పర్సనల్‌గా అయితే తమిళ్ రాదు. హ్మ్. కానీ నేను తమిళ్ పాటలు విని నాకు ప్రాపర్ ఇట్లా లిరిక్ రాసుకొని నేను పాడగలుగుతాను. హ్మ్. సో, అది అంత ఏం కష్టంగా అనిపించదనుకుంటా. నాకైతే అనిపించదు. హ్మ్. ఐ థింక్ చాలా సింగర్స్ కూడా అలా అనిపించదనుకుంటున్నా. అంటే అక్కడ అంటే కొన్ని పదాలకు మనకు అర్థం తెలిసిందనుకోండి. ఆ! దానిలో వచ్చే మాధుర్యం గాని, దానిని ఎట్లా అంటే సిట్యుయేషన్ తగ్గట్టు మనం మార్చగలుగుతాం. ఆ! అది ఎలా మారుస్తారా? నా సింగర్స్ నాకదే భలే ఆశ్చర్యం అంటే వేస్తది. ప్లేబ్యాక్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, లిరిసిస్ట్ కానీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నేను హ్మ్. చూసినంత వరకైతే. ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ వర్డ్ మీనింగ్ ఏంటి? దాన్నెలా పలుకుతారు? అవన్నీ చెప్తారు.
సో సో దాని తగ్గట్టు ఆ. సో ఆ ప్రిపరేషన్స్ అనేది ఆ. కూడా చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే. అంటే ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. రీసెంట్గా మన కీరవాణి గారి కాన్సర్ట్ జరిగింది కదా, ఆ. వెళ్ళారా? దానికి వెళ్ళలేకపోయా, బళ్ళార్లో ఉండే నేను అప్పుడు. కానీ మిస్ అయిపోయారు కదా. ఆ. ఉండింటే మాత్రం సేమ్ కొమ్మ ఉయ్యాలని పాడేసిండే వాళ్ళు. మళ్ళీ ఆ తర్వాత అది జరిగిన తర్వాత మళ్ళీ ఏమన్నా కిరవాణి సార్ని మీట్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగిందా? ఈ మధ్యలో ఏం అవ్వలేదు ఇంకా. ఆ, ఓకే. ఒకసారి కలవండి. మళ్ళీ SSMB 29 వస్తుంది కదా, అందులో ఇంకొకటి ఏమన్నా మీకు యాడ్ చేస్తారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఎంత చక్కగా పాడుతున్నారో అంత చక్కగా ఉన్నారు. చాలా బాగా మంచి ఆన్సర్స్ ఇచ్చారు. Thank you. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్ మాత్రం చెప్పట్లేదు, ఇంకొక సాంగ్ మా కోసం ఒక క్లోజింగ్ సాంగ్ అనేది మంచిగా మీకు నచ్చింది పాడేసేసి వైండ్ అప్ దిస్. ఓకే. ఏఆర్ రెహమాన్ సార్ నా ఫేవరెట్ కంపోజర్. సో రియల్లీ? ఓకే సో ఆయన కంపోజిషన్లో గుంజుకున్నా అని ఒక పాట. ఓకే. గుంజుకున్నా నిన్నే ఎదలోకే, గుంజుకున్నా నిన్నే ఎదలోకే, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బ్రతుకే, తేనె చూపే చల్లవునపై చిందేలా, తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా, కొత్త మణిహారం కుడిసెటి గడియారం, పెద్ద పులినైనా అణిచే అధికారం, నీ వెళ్ళినాక నీ నీడే పోనంటే పోనంతే, గుండె కింద నీడొచ్చి కూర్చుందే, ఇక అది మొదలు నా మనసే తల వంచే ఎరగదుగా, గొడుగంచై నీడుమని నిప్పుతోందిగా, గుంజుకున్నా నిన్నే ఎదలోకే, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బ్రతుకే. సముద్రపు అలల పక్కన కూర్చొని మనం ఎంత ప్రశాంతతగా తెచ్చుకుంటామో అలా మీ వాయిస్ ఇక్కడ మాకు తెప్పించేశారు. రియల్లీ నైస్ ప్రకృతి. Thank you. అండ్ థ్యాంక్ యూ. అండ్ బోల్డ్ అని మంచి సాంగ్స్ ఇంకా పాడాలి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.